స్తోత్రములు ప్రభా. అయ్యా మరలా గత వారం అంతా కాపాడి మరలా నూతన వారంలో మమ్మల్ని నడిపించి మరలా తండ్రి ఈ రీతిగా ప్రభా మాకు ఇచ్చిన సిస్టర్స్ మీటింగ్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా మరి తండ్రి మీరే తోడై ఉండండి, మీ సన్నిధి చేత నింపండి, నీ ఆత్మ చేత కార్యాలు జరిగించండి. అయ్యా నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా ఈ కూడికని ఆది అంతం వరకు మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా తప్పుల్ని, నా పాపముల్ని, మా దోషముల్ని బట్టి నీ సన్నిధిలో క్షమాపణ అడుగుతున్నాం. మమ్మల్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ కూడిక అనేకులకు దీవెనకరంగా చేయండి. మరి గత వారం కూడికని మీరు ఎంతగానో ఆశీర్వదించినారు, సాక్ష్యం ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినారు. మరి ప్రభా ఈ వారము మరలా మేమందరము స్త్రీలుగా, యవ్వనస్తులుగా, కుటుంబాలుగా మరి ప్రతి ఒక్కరము వింటుండగా తండ్రి ప్రతి కుటుంబాల్లో ఆయా ఫ్యామిలీగా గ్యాదర్ అవుతుండగా ప్రభా దయచేసి మా మధ్యన మీరుండి నీ ఆత్మ చేత నీ బిడ్డను బలపరుచుకుని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నిజమ ప్రభా మేము కొద్ది జనమైనప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నీ విలువైన మర్మాల్ని బోధించే కృప నాకు దయచేస్తున్న విధానం బట్టి వందనాలు. మరి ఎంతగానో బలపరుస్తున్న దేవునిగా నేను స్తుతిస్తున్నాం. రావాల్సిన బిడ్డలందరినీ మీరు త్వరగా నడిపించండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తెలుపుతూ ఈ కూడికి అభ్యంతర కారణాలుగా ఏమి ఉండకుండా ప్రభా ప్రతి దుష్టుని క్రియలు మీరు యేసుక్రీస్తుల నామంలో లయపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో చెదరిపోయినది మా దర్శనము, మందగించినది ఆత్మల భారం, మరచిపోతిమి నీ తొలి పిలుపు, నీ స్వరముతో మము మేలు కొలుపు, నీ ముఖ కాంతిని ప్రసరింపజేసి నూతన దర్శన ప్రియము దేవా. నీ సన్నిధిలో సాగిల పడగా ఆత్మతో మము నిలుపుము దేవా, ఆత్మతో మము నిలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో పరిశోధించము మా హృదయములను, తెలుసుకొనుము ఆకలంపులను, ఆయాసకరమైన మార్గము మాలో ఉన్నదేమో పరికించి చూడు, జీవపూటలు మాలోన నింపి సేద తీర్చి బ్రతికించు మమ్ము. మాడుగులను నీ బండ పైన స్థిరపరచి బలపరచుము దేవా, స్థిరపరచి బలపరచుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో మా జీవితములు నీ సన్నిధిలో పానార్పణముగా ప్రోక్షించెదము.
ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో. హల్లెలూయా. ఓవర్ టు ప్రిసిల్ అక్క. మనము ఈ దినము వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభ, అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన వారం అంతా మీ కనుపాపులాగా కాపాడుతూ వచ్చారు తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు. మరొక వారమును మీరు మాకు దయచేస్తూ వచ్చారు దేవా, అందుని బట్టి వందనాలు తండ్రి. మరి స్త్రీలముగా మేము మీ పాద సన్నిధిని ఏం నేర్చుకోవాలో, మీ వాక్యము నుండి మేము ఏం తెలుసుకోవాలో దేవా, మరి అందుల కొరకు తండ్రి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ స్త్రీల మీటింగ్ను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారము మరి సచివ తక్క సాక్ష్యం ద్వారా మీరు ఎంతగానో మాట్లాడుతూ వచ్చారు, ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు దేవా. మీ అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినము కూడా మీ మాటల్ని మాకు వినిపింప చేయమని, నాతో మాతో మీరు మాట్లాడుతూ రమ్మని దేవా, మీరే మమ్మల్ని బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ వస్తున్నాను దేవా. సహాయం చేయండి, కృప చూపించండి. ఈ సమయంలో మాకెంతో విలువైనదిగా మీరు చేస్తూ రమ్మని వేడుకుంటూ వస్తున్నాను. ప్రతి డిస్టర్బెన్స్ ను తీసివేస్తూ రండి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి. మరి కనెక్షన్స్ ఎక్కడ కట్ అవ్వకుండా కృప చూపించండి దేవా. మీ కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. మరి ఈ జూమ్ యాప్ లో చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. మా చెవులను, మా మనసులను మీ మందు కేంద్రీకరించి మీ మాటలను మేము జాగ్రత్తగా విని వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని ముందున యాత్ర జీవితంలో మీ మార్గంలో నడుచుకున్నటకు వాటిని వాడుకునే వారంగా ఉండటానికి నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని వేడుకుంటూ వస్తుంది దేవా. కృప చూపించండి, కరుణించమని ముందున్న సమయం అంతా మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. నన్ను సంపూర్ణంగా కడగండి, పరిశుద్ధపరచండి దేవా. మీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా నన్ను శుద్ధీకరించమని వేడుకుంటూ వస్తున్నాను. నా నోట మీ మాటల నుంచమని నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీరే మాట్లాడుతూ రమ్మని దేవా. కృప చూపించమని, కనికరించమని కోరుకుంటూ ఆది నుండి అంతం వరకు మీరే శిరసత్వం వహించమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అతివినయంగా సమర్పించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. అందరికీ మరొక మాట వందనాలు. మనము ఈ దినము దేవుని వాక్యములో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనము చదువుదాము. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జొమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా 4వ వచనము, వానికి ఏమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి
తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. 10వ వచనం కూడా, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసిదని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టింది. ఈ వచనాలన్నీ ఇక్కడ ఉన్న అందరికి బాగా తెలిసినవే. అయితే ఈ నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం ఇప్పుడు 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివిందంతా. ఇక చదివిన దాంట్లో మనం చూస్తే ఒక స్త్రీ పాత్ర ఎంతగానో కనిపిస్తూ వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి, అతనెవరు? మోషే. అయితే ఆ మోషేని ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా మోషే పెరుగుతూ వచ్చాడు. కానీ ఆ మోషే జీవించి ఉండటానికి ఒక స్త్రీ పాత్ర ఎంతగానో ఇక్కడ కనబడుతూ వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే చూడండి, 4వ వచనం వల్ల, వానికేమి సంభవించినో తెలుసుకుంటూ వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఎవరిమే? మోషే అక్క. మోషే యొక్క అక్క, ఈమె పేరు మిర్యాము. ఇక్కడ మిరియాము పాత్ర ఎంతగానో ఉంటూ వస్తుంది. ఆ దినాల్లో ఏంటి, మగపిల్లవాడిని పుడితే చంపేయమన్నారు, ఆడపిల్ల పుడితే బ్రతికుండాలి. అదే అక్కడ ఆజ్ఞ, ఫరో ఇచ్చిన ఆజ్ఞ. అయితే మోషే తల్లి ఏం చేసింది? మోషేని ఒక 3 నెలల వరకు దాచిపెట్టగలిగింది. ఇంకా ఆ తర్వాత దాచిపెట్టలేకపోయింది. దాచిపెట్టలేక ఒక పెట్టెలో పెట్టి దానికి కీళ్ళును పూసి, జిగిటమన్నును కీళ్ళుని పోసి అందులో ఆ పెట్టెలో బిడ్డని, ఆ కుమారుని పెట్టి నదిలో విడిచిపెట్టింది. అయితే నదిలో విడిచిపెట్టింది, కానీ అక్కడ మోషేని వెంబడించింది ఎవరు? మిరియాం వెంబడించింది. వానికి ఏమి సంభవించును తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. దూరంగా నిలిచి చూస్తోంది, అంటే కనిపెడుతోంది తన తమ్ముడికి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని కనిపెట్టే స్త్రీగా ఉంది. ఇక్కడ మిర్యాముకున్న ఒక లక్షణం ఏంటంటే కనిపెట్టే స్త్రీగా ఉంది. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని. సామెతలు చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనము 27వ వచనం చూడండి. ఒక్క నిమిషం చూపిస్తుంది. సామెతలు 31వ అధ్యాయము 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆమె కనిపెట్టే స్త్రీగా ఉంది. తన తమ్ముడికి ఏమవుతుంది, తన తల్లి చేసిన పని చూసింది. అంటే ఆ దినాల్లో ఆ పరిస్థితులన్నీ కూడా మిరియాంకి తెలుసు. ఆ పరిస్థితులన్నీ కూడా మిరియాంకి తెలుసు. ఇప్పుడు తన తల్లి ఇంకా దాచిపెట్టలేక వాడిని, ఆ బాలుని విడిచిపెట్టినప్పుడు, తన తమ్ముడిని ఒక పెట్టెలో పెట్టి విడిచిపెడుతూ వచ్చినప్పుడు తన తమ్ముడికి ఏం సంభవిస్తుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు ఆ పెట్టి ఆ నీటిలో కొట్టుకొని ఎక్కడికి వెళ్తుంది అని కనిపెట్టి చూసేదిగా ఉంది. కాబట్టి స్త్రీ ఇక్కడ అంటే మనము సామెతలు 31:27లో చూసినట్టు ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అలాగే చూడండి, ఇంకా మిరియాముకున్న ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఇదే నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే చూడండి,
అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వద్దునా నేను. ఏంటంట? ఒక దాదిని పిలుచుకొని వస్తున్న ఫరో కుమార్తెతో. చూడండి ఎంత ఆ పెట్టెను వెంబడిస్తూ వచ్చింది. ఆ వెంబడించే సమయంలో ఆమె ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఆ నది ఒడ్డునే నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ నది ఒడ్డున ఏముంటుంది? అంత చెట్లు పేరుకుపోయి ఉంటాయి. ఏమైనా ఉండొచ్చు, అడ్డంకులన్నీ ఉండొచ్చు, కానీ వాటిని వేటిని ఆమె లక్ష్యం చేయలేదు. వాటి వేటికి ఆమె భయపడలేదు. అంటే మిర్యాము ఎంతో ధైర్యం కలిగిన స్త్రీగా ఉంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే చూడండి, ఆ పరిస్థితి ఎటువంటిది? తన తమ్ముడు విడిచిపెట్టబడిన పరిస్థితి. తన తమ్ముడికి ఏమవుతుందో తెలీదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, ఎవరి చేతుల్లో పడతాడో తెలీదు. అవతల వాళ్ళ ఒకవేళ తన తమ్ముడు హెబ్రీల యొక్క ఐగుప్తీయుల యొక్క చేతుల్లో పడ్డాడు అనుకోండి, ఒకవేళ సైనికులే చూస్తే ఆ పిల్లవాని పరిస్థితి ఏంటి? ఎందుకంటే చంపేయాలని అక్కడ రూలు. అటువంటి పరిస్థితులు. ఒకవేళ ఈ అమ్మాయి ఇప్పుడు మిర్యాము తన తమ్ముడిని వెంబడించటం గాని, అక్కడ ప్రజలు, అక్కడ ఎవరైనా సైనికులు ఎవరైనా చూస్తే మిర్యాం పరిస్థితి ఏంటి? కానీ ఆమె వాటికి వేటికి భయపడలేదు. కానీ తను ఆ పెట్టెని వెంబడిస్తూ వచ్చింది. ఏమవుతుందో చూడాలి, ఏం జరుగుతుందో చూడాలని. అంటే ఎంతో ధైర్యవంతురాలైన స్త్రీగా ఉంది. అంటే ఎటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా తను ఎంతో ధైర్యంగా ఉంటూ ముందుకు నడిచిందిగా ఉంది. మిర్యాముని చూసి మనం ఇటువంటి ధైర్యాన్ని నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంతో భయపడిపోయే వారంగా ఉంటాం. కానీ మిర్యాం అయితే భయపడలేదు. ఎంత ధైర్యంగా ఉంది చూడండి. కాబట్టి మిర్యాములో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ఎంతో ధైర్యవంతురాలైన స్త్రీగా ఉంది. ఇంకొకటి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతూ వస్తాం చూడు. వెంటనే ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే అంత దూరంగా నిల్చుండి చూస్తా ఉంది, ఎప్పుడైతే ఆ పెట్టె ఫరో కుమార్తె చేతికి అందిందో, ఫరో కుమార్తె ఆ పెట్టెని తెరిచి చూసిందో, వెంటనే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది పరిగెట్టుకుంటూ. ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది. ఎంత ధైర్యం కదా! ఎంత భయం లేదు ఆమెకి. అంటే తన తమ్ముడిని కాపాడుకోవాలి, అది తన ఆశ. తన తమ్మునికి ఏమైతుందో చూడాలి, అది తన ఆశ. వెంటనే వెళ్ళింది. అక్కడ ఎంతగా చక్కని ఆలోచన చెప్పిందిగా ఉంది. అక్కడ ఫరో కుమార్తెకు చూడండి ఒక మంచి ఆలోచన ఇస్తూ వచ్చింది చూడండి. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా నేను. ఎంత చక్కటి ఆలోచన ఇచ్చింది కదా! నేను ఒక దాదిని పిలుచుకొని రావాలా హెబ్రీ స్త్రీలలో? ఎందుకంటే ఫరో కుమార్తెకి ఎలాగో తెలుసు ఆ పిల్లవాడు హెబ్రీ పిల్లవాడని. కాబట్టి ఇప్పుడు వీని పెంచడానికి ఎవరు కావాలి? హెబ్రీ స్త్రీవే కావాలి. అంటే ఆ కాలంలో దాసీలుగా పనిచేసే వాళ్ళు ఎవరు? హెబ్రీలే పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ఒక హెబ్రీ స్త్రీని పిలుచుకొని వస్తాను అని చెప్పి ఆ ఫరో కుమార్తెతో మాట్లాడుతూ వస్తుంది. ఎంత చక్కని ఆలోచన చెప్పిన దానిగా ఉంది కదా! సరైన ఆలోచన. అందుకే సామెతల గ్రంథము మనం చూస్తే 15:22 సామెతలు 15:22 మనం చూస్తే చూడండి, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నేడుల ఉద్దేశము దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితంగా మాట్లాడుతూ వచ్చింది అక్కడ. సమయోచితమైన మాట ఎంత మనోహరం. అందుకే ఈ సామెతలు 25:11 కూడా అక్కడ దీని గురించి చెప్తాడు. సామెతల గ్రంథం 25:11 సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది.
అంటే సమయోచితంగా ఆ సమయానికి తగ్గట్టుగా ఆమె మాట్లాడుతూ వచ్చింది. అంత చిన్న పిల్ల మా మిరియాముకు ఉంటే ఒక 10-11 ఏళ్ళు ఉండొచ్చేమో మిరియాముకి. అంత చిన్న పిల్లకి ఎంత చక్కటి ఆలోచన చూడండి, ఎంత సమయోచితంగా మాట్లాడుతూ వచ్చింది. వీని కొరకు ఒక దాదిని పిలుచుకురావాలా, మరి వీని పెంచాలి కదా, కాబట్టి ఒక దాదిని పిలుచుకుని వస్తాను, హెబ్రీ స్త్రీల నుండి ఒక దాదిని పిలుచుకుని వస్తా అని చెప్పి ఎంత చక్కటి ఆలోచన ఆ ఫరో కుమార్తెకి. వెంటనే అసలు ఫరో కుమార్తెకి ఆ ఆలోచన రాకముందే ఈమె వెళ్ళి ఆలోచన చెప్పిన దానిగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఇక్కడ అనుకూల వచనం పలికింది, అనుకూలంగా మాట్లాడుతూ వచ్చింది. ఫరో కుమార్తెకి మిరియాము చెప్పిన మాట అనుకూలంగా తోచింది. నిజమే కదా, ఈ పిల్లవాడిని పెంచాలి అంటే నా వల్ల అయ్యే పని కాదు, వీడిని పెంచాలి అంటే ఎవరో ఒక దాది కావాలి అని చెప్పి వెంటనే ఆమె మిరియాము మాటకి ఇంకా ఆమె ఎదురు చెప్పలేకపోయింది అనమాట. మిరియాము మాటకి ఆమె ఏ రీతిగా కూడా ఎదురు చెప్పలేకపోయింది. అంత చక్కగా మాట్లాడుతూ వచ్చింది, అనుకూల వచనం చెప్తూ వచ్చింది, సమయోచితంగా మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి మిరియాము ఎటువంటి స్త్రీగా ఉంది, చక్కని ఆలోచన చెప్పే స్త్రీగా ఉంది. కానీ మనం కూడా కొన్ని పరిస్థితుల్లో ఎలా ఉండాలంటే సమయోచితంగా మాట్లాడే వారంగా ఉండాలి, సందర్భానుసారంగా మాట్లాడే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, పరిస్థితులు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక హఠాత్తుగా వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఎటు పెడితే అటు మాట్లాడేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇక్కడ మిరియాము అయితే ఇప్పుడు ఆమె ఏం ఊహించుకొని రాలేదు, ఇట్లా జరుగుతుంది అని. అసలు మోషే ఆ ఎగుప్తీల్లో ఎవరికి దొరుకుతాడో కూడా తెలీదు, ఆ నదిలో ఎటు కొట్టుకుపోతాడో తెలీదు. కానీ ఎప్పుడైతే ఫరో కుమార్తె ఆ మోషేని చూస్తూ వచ్చిందో అప్పుడు ఎంత సమయోచితంగా మాట్లాడుతూ వచ్చిందో చూడండి. అది ఎక్కడి నుండి వస్తుంది? దేవుడిచ్చే జ్ఞానం, దేవుని నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపు, దేవుని యొక్క జ్ఞానము పొందుకుని ఉంటే అటువంటి సమయోచితమైన ఆలోచనలు వెంటనే వస్తూ ఉంటాయి. అంటే ఈ రకంగా మనం చూస్తే మిరియాము ఎవరు? దేవుని ఆత్మచేత నడిపింపబడిన స్త్రీగా ఉంది. ఆ చిన్న వయసులోనే దేవుని చేతిలో వాడబడిన స్త్రీగా ఉంది. మోషేని బ్రతికించడానికి దేవుడు మిరియాముని వాడుకుంటూ వచ్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే స్త్రీగా ఉంది మిరియాము, వాడబడటానికి ఇష్టపడిన దానిగా ఉంది. ఇంకా మిరియాము నువ్వు చూస్తే ఇదే నిర్గమాకాండము 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే చూడండి, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఎవరిని పిలుచుకొచ్చింది చూడండి? మిరియాము. చూడండి మిరియాము యొక్క జ్ఞానం, అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మిరియాము యొక్క జ్ఞానం చూడండి. అది చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మనము రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన
అంటే ఇక్కడ రాహేలు గురించి లేయా గురించి చెప్తొస్తున్నారు, కానీ ఇక్కడ మిరియాము కూడా ఆ ఇశ్రాయేలీల వంశాన్ని వర్ధిల్ల చేసిన దానిగానే ఉంది, తన ఆలోచన బట్టి, తన జ్ఞానమును బట్టి. ఎట్లా ఇశ్రాయేల్ వంశాన్ని వర్ధిల్ల చేసిన స్త్రీగా ఉందంటే, మోషే ఏం చేస్తూ వచ్చాడు? మోషే ఆ రీతిగా బ్రతికింపబడుట ద్వారా ఏమవుతూ వచ్చింది? ఇశ్రాయేలీలు ఆ బానిసత్వంలో మగ్గిపోకుండా దేవుని చేతిలో వాడబడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీల విడుదల కొరకు దేవుడు మోషేను వాడుకుంటూ వచ్చాడు. మోషే ద్వారా ఇశ్రాయేళ్ల ప్రజలు నిలబడుతూ వచ్చాము, ఆ బానిసత్వం నుండి విడిపింపబడుతూ వచ్చారు. అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుడు. మిరియాము ఎంతో జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంది, ఎంతో జ్ఞానంగా మాట్లాడుతూ వచ్చింది, ఎంతో జ్ఞానంగా ఏం చేస్తూ వచ్చింది? ఎవరిని పిలుచుకుంటూ వచ్చింది? వాళ్ళ మోషే తల్లినే పిలుచుకుంటూ వచ్చింది. ఆ విషయం ఫరో కుమార్తెకి తెలీదు. మోషే ఎవరో దాదిని పిలుచుకుని వస్తానని చెప్పింది, సరే పిలుచుకుని రా అంది. ఈమె వెళ్ళి ఎవరిని పిలుచుకొచ్చింది? తల్లినే, తన సొంత తల్లినే ఒక దాదిగా పిలుచుకొచ్చింది. ఎంత జ్ఞానం చూడండి, ఎంత అంటే దేవుని జ్ఞానంతో నింపబడిన స్త్రీగా ఉంది, ఎంతో జ్ఞానవంతురాలుగా ఉంది మిరియాము. అందుకే మోషే తన ప్రజల యొక్క ఆ కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకోగలిగాడు. ఎందుకంటే ఆ పాలు విడిచే వరకు కూడా తన తల్లి దగ్గరే పెరుగుతూ వచ్చాడు కాబట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజల తన సొంత ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా మోషే తెలుసుకోగలిగాడు. అందుకే పెద్దవాడైన తర్వాత ఆ భారం అతనిలో ఉంటూ వచ్చింది. ఎంత ఫరో కుమార్తెగా పెరిగినప్పటికీ కూడా ఆ భారం అనేది తనలో ఎక్కడి నుంచి వచ్చింది అంటే తను తిరిగి తన ప్రజల మధ్యనే పెరుగుతూ వచ్చాడు కాబట్టి. దానికి కారణం ఎవరు? మిర్యాము. మోషే తిరిగి మళ్ళా తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఎవరు? మిరియాము యొక్క జ్ఞానం. అలాగే ఇంకా మిరియాము ఇంకా అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మిరియాము మొట్టమొదటి ప్రవక్తిగా పిలువబడింది. ఆమె మొట్టమొదటి ప్రవక్తిగా పిలువబడుతూ వచ్చింది. ఆమె ప్రవక్తి అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర నుండి పొందుకొని ప్రజలకి తెలియజేసే వాళ్ళే ప్రవక్తలు. ఆమె అలాగే మిరియాము దేవుణ్ణి స్తుతించిన స్త్రీగా ఉంది. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించి ప్రజలందరికీ తెలియజేసిన స్త్రీగా ఉంది. ప్రజలందరినీ ప్రోత్సాహపరిచేదిగా, ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించటానికి, ఆ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండడానికి ప్రోత్సాహపరిచే స్త్రీగా ఉంది. తను దేవుణ్ణి స్తుతిస్తోంది, ప్రజలందరూ స్తుతించేటట్టుగా చేస్తూ వస్తుంది. ఎట్లా? దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప కార్యములు చేశాడో ప్రజలకి తెలియజేస్తూ వచ్చిన స్త్రీగా ఉంది. ఆ రకంగా మిర్యాము దేవుణ్ణి స్తుతించిన స్త్రీగా, అలాగే ఆ ప్రజలను నడిపించిన స్త్రీగా ఉంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ భక్తుడు చెప్తాడు. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకే మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. ఇక్కడ దేవుడే చెప్తూ వస్తున్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ మీకా భక్తునితో దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడు? మిమ్మును నడిపించుటకే మోషే అహరోను మిర్యాములను పంపితిని. అంటే మిర్యాము ఐగుప్తు ప్రజలను నడిపించిన స్త్రీగా ఉంది. ఎలా నడిపించిందంటే
ఆ దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి వివరిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని ముందుకు నడిపించిన స్త్రీగా ఉంది. ఇంకా మిర్యాములో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే చురుకైనదిగా ఉంది. ఇదే నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం కదా, 19వ వచనంలో, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఏంటంటే హెబ్రీ స్త్రీలు ఎవరు? చురుకైన వారు. కాబట్టి ఇక్కడ మిరియాం ఎంతో చురుకైనదిగా ఉంది. ఎంత చురుకుదనం లేకపోతే ఆమె ఇంత కార్యాలు చేయగలుగుతుంది చూడండి. కనిపెట్టిన స్త్రీగా ఉంది, చక్కని ఆలోచన చెప్పిన స్త్రీగా ఉంది, జ్ఞానవంతురాలైన స్త్రీగా ఉంది, దేవుని స్తుతించిన స్త్రీగా ఉంది, ఇశ్రాయేలీలను నడిపించిన స్త్రీగా ఉంది. ఇంకా ఏంటి, ఇంకొక లక్షణము ఏంటంటే ఆమెలోనే ఉన్న లక్షణము చురుకుదనం. వీటన్నిటికీ కావాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి? చురుకుదనం. ఆమె ఎంతో చురుకైన స్త్రీగా ఉంది. అందుకే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది కదా, ఏంటి? చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట ఏంటంట? గొప్ప భాగ్యం. ఆ చురుకుదనం, ఎంత చురుకుదనం, ఎంత షార్ప్నెస్ అంటే ఆ అన్ని విషయాల్లో చురుకుదనం. ఒక విషయంలోనే కాదు, ఆలోచించే విషయంలో కూడా చురుకుదనం. ఎంత షార్ప్నెస్ చూడండి. వెంటనే ఆలోచిస్తూ వస్తోంది. ఆ ఫరో కుమార్తెతో ఆ సరిగా ప్రత్యుత్తరం ఇచ్చే స్త్రీగా ఉంది కదా. అంటే వెంటనే ఏం మాట్లాడితే ఎటువంటి రియాక్షన్ వస్తుందో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అవతల వ్యక్తి ఒప్పింపబడతారో, ఆ చురుకుదనం అనమాట. కాబట్టి ఇక్కడ మిరియాం ఎలా ఉంది? చురుకైన స్త్రీగా ఉంది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వాళ్ళు ఎటువంటి చురుకైన వాళ్ళంట? కానుపీటల మీదనే మగపిల్లవాడిని కన్ని వెంటనే తీసి దాచిపెట్టుకుంటారంట. అసలు కానిపోయిన తర్వాత లేవడము, పిల్లల్ని చూడటమే ప్రస్తుత దినాల్లో కష్టం అయిపోతుంది మనలాంటి వాళ్ళకి. అలాంటిది వాళ్ళు కని వెంటనే ఆ పిల్లోని మంత్రసానులు వెళ్ళే లోపే వాళ్ళని దాచిపెడుతున్నారంటే వాళ్ళు ఎంత చురుకైన వాళ్ళు. ఆ చురుకుదనము ఎవరిలో కనబడుతుంది? మిరియాములో కనబడుతుంది. అక్కడ చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. కొన్ని విషయాల్లో మనం ఎంతో షార్ప్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ చురుకుదనం మనం కూడా కలిగి ఉండాలి. దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే తప్పకుండా మనకి ఆ చురుకుదనాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆలోచించే విషయంలో మనకి ఎంతో షార్ప్నెస్ అవసరము. సాతాను చేతిలో నుండి విడిపింపబడటానికి కూడా మనకి చురుకుదనం ఎంతో అవసరము. సాతాను యొక్క కుతంత్రాలను ఎరగడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ దేవుని యొక్క పనుల్లో మనం ముందుకు కొనసాగడానికి మనకి చురుకుదనం ఎంతో అవసరమైంది. ఏదో పనులు చేసే విషయంలో భౌతికపరమైన చురుకుదనమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా మనం ఎంతో చురుకైన వారంగా ఉండాలి. ఇక్కడ మిరియాం అదే కలిగి ఉంది. ఆమె ఆ మోషేని ఆ పెట్టెని వెంబడించే విషయంలో కూడా ఎంతో చురుకుగా, అంటే భౌతికంగా శారీరకంగా ఎంతో చురుకుదనం కలిగిన దానిగా ఉంది. అలాగే ఆ ఫరో కుమార్తెతో మాట్లాడే విషయంలో, ఫరో కుమార్తెకి ఆలోచన చెప్పే విషయంలో, తన తల్లిని పిలుచుకొని వచ్చే విషయంలో కూడా ఎంత చురుకుదనం కలిగి ఉందో చూడండి. కాబట్టి అటువంటి చురుకుదనం మనం కూడా కలిగి ఉండాలి. ఈ చురుకుదనం గురించి అంటే నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటుంటా, ప్రభా నీ హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అన్నారు కదా, మరి ఆ చురుకుగా నుండి గొప్ప భాగ్యం అన్నారు కదా ప్రభా, ఆ చురుకుదనం నాకు ఇవ్వండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తుంటా. ఎప్పుడైనా నాకు బద్ధకంగా ఉన్నప్పుడు, చేత కాకుండా ఉన్నప్పుడు, లేదా ఎటువంటి ఆలోచనలు రానప్పుడు దేవుడు ఆయా సమయాల్లో ఆ చురుకుదనాన్ని దేవుడు నాకు ఇస్తూ వస్తున్నాడు.
మా పెద్దవాడు పడిపోయినప్పుడు అయితే అన్న అయితే ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా వీడు ఎట్లా బ్రతుకుతాడు, ఏం చేస్తే వీడు బ్రతుకుతాడు, నాకు మీ ఆలోచన ఇవ్వండి ప్రభా అంటే విత్ ఇన్ మినిట్స్ లో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన వాడి నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించాను. వెంటనే ఆ పని చేశాను, వాడు మళ్ళా ఊపిరి అందుకున్నాడు. అది ఆ తర్వాత చాలా మంది చెప్పింది ఏంటంటే అది ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా కూడా కష్టం అంట. అట్లా వెంటనే ఊపిరి అందించబట్టి అది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగింది కాబట్టి వెంటనే ఊపిరి అందుకున్నాడు. అంటే అదేదో నాకు గొప్పదనం కాదు కానీ దేవుడిచ్చిన చురుకుదనం. అప్పుడు నాకు అర్థమైంది, ఒక చురుకుదనం అంటే ఇది ఆలోచనల్లో చురుకుదనం కలిగి ఉండాలి. కాబట్టి చూడండి, మిరియాము దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆమె ఏం చేస్తూ వచ్చింది, తన మోషే ఎక్కడికి వెళ్తాడో కనిపెడుతూ వచ్చింది. ఆ మోషే యొక్క పెట్టె ఎక్కడికి వెళ్తుంది, ఆ పెట్టెలో ఉన్న బాలుడు ఎక్కడికి వెళ్తాడు అనేది కనిపెడుతూ వచ్చింది. కనిపెట్టిన తర్వాత ఫరో కుమార్తెకి చక్కని ఆలోచన చెప్పిన దానిగా ఉంది. ఆ తర్వాత ఎంతో జ్ఞానము కలిగి తన తల్లినే పిలుచుకొచ్చిన స్త్రీగా ఉంది. ఆ తర్వాత ఎంతో చురుకైన స్త్రీగా ఉంది కదా. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన స్త్రీగా ఉంది. కాబట్టి మనం కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ మిరియాము గురించి ఎక్కువగా రాయబడలేదు ఈ నిర్గమాకాండము 2వ అధ్యాయంలో, అలాగే నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ కొద్దిగానే రాయబడుతూ వచ్చింది. ఇంకొక దగ్గర ఏం రాయబడుతూ వచ్చింది చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మిరియాము వేరే రీతిగా కనబడుతూ వస్తుంది చూడండి. దేవుని చేత నడిపింపబడింది, ఐగుప్తు ప్రజలను నడిపించిన స్త్రీ కానీ దేవుడి చేత చెప్పబడుతూ వచ్చింది. ఎన్ని గుణ లక్షణాలు కలిగిన ఈ స్త్రీ ఇక్కడ ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలోకి వచ్చేసరికి ఏం చేస్తూ వచ్చిందో చూడండి. సంఖ్యాకాండము 12:1 మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఇక్కడ మిరియాము మోషేతోటే దేవుడు మాట్లాడించాడా, మా ద్వారా మాట్లాడించలేదా అంటే మిరియాము కూడా ఒక ప్రవక్తిగా గుర్తింపు పొందింది. ఆమె ఒక ప్రవక్తి, మిరియాము ఒక ప్రవక్తి కాబట్టి ఆమెతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆమె చేత కూడా దేవుడు మాట్లాడిస్తూ వస్తున్నాడు. అసలు దేవుడు ఎంతగా ఆమెను వాడుకుంటూ వచ్చాడు. మోషే బ్రతికుండడానికి కారణం ఎవరు, మోషే ఆ రీతిగా పెరగడానికి కారణం ఎవరు, మిరియాము. అంటే దేవుడు మిరియామును వాడుకుంటూ వచ్చాడు ఆ రీతిగా. దాన్ని బట్టి మిరియాము ఏం చేస్తూ వచ్చిందంటే ఎంతో అతిశయించిందానిగా ఉంది, ఎంతో గర్వపడేదానిగా ఉంది. దేవుడు నాతో మాట్లాడలేదా అని ఒక గర్వం కలిగిన ఆ సమయానికి వచ్చేసరికి మిరియాములో ఏం కనబడుతూ వచ్చింది, గర్వం కనబడుతూ వచ్చింది, ఎంతో అతిశయం కనబడుతూ వచ్చింది. ఆమె దృష్టిలో మోషే ఎవరు, తన తమ్ముడు అంతే, తన ద్వారా తన ద్వారా కాపాడబడిన వాడు. అదే మిరియాము యొక్క ఆలోచన, తన తమ్ముడు అంతే. కానీ దేవుని దృష్టిలో మోషే ఎవరు, తన ఇండ్లంతటిలో సాత్వికుడు. చూడండి ఆ కింద వచనాల్లో చూస్తే మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంకొక మాట అంటాడు 7వ వచనంలో, ఇదే 12వ అధ్యాయం 7వ వచనం, మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇదే 8వ వచనం కింద వచనంలో చూస్తే చూడండి, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. చూడండి, మోషే విషయమే ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు.
భూలోకంలోనే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైన వాడు. కానీ మిరియాం ఏం చూస్తోంది? మిరియాం దృష్టి ఎలా ఉంది? నా తమ్ముడు, నా ద్వారా కాపాడబడిన వాడు. అంటే మిరియాంకి ఆ సమయానికి, ఆ పరిస్థితులకు వచ్చేసరికి మిరియాంలో ఏమొస్తూ వచ్చింది? ఒక అతిశయం వస్తూ వచ్చింది. దాన్ని బట్టి ఆమె అక్కడ ఏం పొందుతూ వచ్చింది? కుష్టు పొందుతూ వచ్చింది. అక్కడ అహరోను సనిగాడు, మిరియాము సనిగింది. కానీ శిక్ష ఎవరికి పడింది? మిరియాముకే శిక్ష పడుతూ వచ్చింది. మిరియాము కుష్ఠరోగం కలిగిన దానిగా 7 దినాలు పాలెం వెలుపల ఉంటూ వచ్చింది. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ విషయం నేను చెప్తూ వస్తున్నానంటే, మన ఇంట్లోనే దేవుడు చేత ఏర్పరచబడిన వారు ఉండొచ్చు. వాళ్ళు మన తర్వాత వాళ్ళే కావచ్చు, లేకపోతే మన 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 తమ్ముళ్ళు మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు, లేదా సంఘంలో మనకంటే చిన్నవాళ్ళని దేవుడు ఏర్పరచుకొని దేవుడు వాడుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు ఆ రకంగా వాడబడటానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఆ రకంగా ఆశీర్వదింపబడటానికి. ఇప్పుడు మోషే ఆ రీతిగా జీవించడానికి, మోషే బ్రతకడానికి ఎలాగైతే మిరియాముని దేవుడు వాడుకుంటూ వచ్చాడో, ఆ రీతిగా దేవుడు మన సంఘాల్లో ఉన్న వారిని, లేకపోతే మన కుటుంబాల్లో ఉన్న వారిని, మనకంటే తక్కువ వారిని, మనకంటే చిన్నవారిని ఒక స్థాయికి తీసుకురావడానికి దేవుడు మనల్ని వాడుకుంటూ ఉండొచ్చు. వాడుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోకరీతిని అతిశయిస్తాం. నన్ను బట్టే కదా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, నన్ను బట్టే కదా వాళ్ళకి ఆశీర్వాదం కలిగింది అని అతిశయిస్తాం. అది మన దృష్టి, మన ఆలోచన. కానీ దేవుని ఆలోచన వేరే రకంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. మోషే ఏమంది? దేవుడు ఏమని చూస్తున్నాడు? మోషేని సాత్వికుడు, నమ్మకస్తుడని చూస్తున్నాడు. మిరియాం ఏమని చూస్తుంది? అసలు నమ్మకస్తుడు కానన్నట్టుగా, అంటే ఆ కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మోషేతోటే దేవుడు మాట్లాడుతున్నాడా అంటే, మిరియాం దృష్టిలో మోషే ఒక ఒక గర్వించిన వాడుగా ఉన్నాడని మిరియాం అనుకుంటుంది. ఒకసారి మనం కూడా అదే రకంగా మిరియాం ఆలోచించినట్టుగానే ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మనం స్త్రీలంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ విషయంలో మనము దేవుడు ఏర్పరచుకున్న వారి విషయమై ఏది మాట్లాడటానికి తెగించకూడదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, సౌలుని ఆ వస్త్రపు చెంగుని తీసివేసిన తర్వాత, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టనన్నాడు. కాబట్టి దేవుని చేత అభిషేకింపబడిన వారిని, దేవుడి చేత ఏర్పరచబడిన వారిని మనము ఏమీ అనడానికి లేదు. దేవుని ఇష్టం వాళ్ళు ఏ రకంగా జీవించినప్పటికీ, దేవుడు వాళ్ళని బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ వాళ్ళని మనము ఏమి అనడానికి వీల్లేదు. చూడండి, ఇక్కడ ఇన్ని గుణలక్షణాలు కలిగిన ఈ స్త్రీ ఆ ఒక్క విషయంలో తప్పిపోయినందుకు దేవుడు ఆమెని శిక్షిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా మోషే ప్రార్థన చేస్తే మళ్ళా కుష్ఠరోగం నుండి విడుదల దయచేస్తూ వచ్చాడు. కాబట్టి మిరియాములో నుండి మనం ఈ లక్షణాన్ని కూడా నేర్చుకోవాలి. ఎవరి విషయమై కూడా మనము తొందరపడి మాట్లాడకూడదు, అంటే శనగకూడదు. ప్రాముఖ్యంగా దేవుని ఎక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు. కానీ దేవుని సేవకుల విషయమై స్త్రీలంగా మనం తొందరగా రియాక్ట్ అవుతాం. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు, మిరియాం ఎటువంటి లక్షణాలు అయితే కలిగి ఉందో, ఎటువంటి లక్షణాలు, ఆమె ఒక ప్రవక్తిగా ఉంది, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన స్త్రీగా, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతించుటకు కారణమైన స్త్రీగా ఉంది. అలాగే ఫరో కుమార్తెకు చక్కని ఆలోచన చెప్పిన స్త్రీగా ఉంది. మళ్ళా తన తల్లినే పిలుచుకొని వచ్చిన జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంది. ఒక చురుకైన స్త్రీగా ఉంది. కాబట్టి ఇటువంటి లక్షణాలను మనం కూడా కలిగి ఉండేటట్టుగా దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల్ని దీవించును గాక.
అక్క థ్యాంక్ యూ అక్క. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మరి నిజంగానే తండ్రి అయ్యా, నీ యొక్క లేఖనాల్లో ఉంటున్న స్త్రీల ద్వారా ప్రభువా, వారి యొక్క వ్యక్తిత్వాలను బట్టి, వారి స్వభావాలను బట్టి, వారి జీవితం అనుసరించే విధానాన్ని బట్టి ప్రభా మాకు అయ్యా మరి అనేక రీతిలుగా ప్రభా తెలియజేస్తూ మాట్లాడుతున్న విషయాలను బట్టి వందనాలు. ధ్యానించిన అక్కను బట్టి, దాని లోపల ఉంటున్న ప్రభా దాగి ఉన్న వాటిని వెతికి తీయడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. మరి నిజంగానే ప్రభా అయ్యా మరి మిరియాంలో ఉంటున్న గుణ లక్షణాలు, తన స్వభావాలన్నింటినీ మరి అక్క ముందు పెట్టింది ప్రభా. మరి ఒక కనిపెట్టే స్త్రీగా, చురుకైన స్త్రీగా అయ్యా మరి సమయోచితమైన రీతిగా మాట్లాడే జ్ఞానం, ఆలోచించే జ్ఞానం, ఉద్దేశాలు నెరవేర్చే జ్ఞానము మరి నీ చేత పంపబడింది, నీ చేత పిలువబడింది ప్రభా. అయ్యా ఒక ప్రవక్తిగా, ఒక స్తుతించే స్త్రీగా ఈ రీతిగా అయ్యా తన నీ సేవలు, నీ పరిచర్యలో తన వ్యక్తిగతంగా వాడబడుతున్న సమయంలో వస్తున్న అయ్యా మరి మోషే విషయంలో తను ఏ రీతిగా చిన్న ఒక మిస్టేక్ని జరిగించిందో అయ్యా, అయినప్పటికీ నువ్వు తన విషయంలో ఆలోచించకుండా మరి కోపగించుకొని తన ఎడల మీ యొక్క శిక్షను ఉంచారు. మరలా క్షమించి బాగు చేసినారు. మరి నిజంగానే ప్రభా అయ్యా మా జీవితాల్లో మేము కూడా పరిచర్య చేస్తున్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో మంచిగా ఉన్నప్పుడు కావచ్చు అయ్యా మరి మాలోని తెలియని గర్వాలు, తెలియని అతిశయాలు ప్రభా, అటువంటి చేదైన వేరులు మా స్వభావాన్ని తుంచుకు మునిపే, నీ శిక్షకు పాత్రలంగా అవ్వక మునిపే, నీ ఉగ్రతకి అర్హులంగా మార్చబడక మునిపే మాలో అటువంటి అతిశయ అంత తొలగించవలసినగా ప్రార్థిస్తాను. అయ్యా మేము గర్వానికి కాదు ప్రభా, దీనులుగా మమ్మల్ని చేయండి. అతిశయోక్తులుగా మేము ఉండకుండా ప్రభా, ప్రభువులోని అతిశయించే జ్ఞానము, అతిశయించే ఆలోచన మాకు దయచేయండి. మరి ఈ లోకంలో జీవిస్తున్న జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, పరిచర్యలో మా ఆలోచనలో అనేక సార్లు ప్రభా మేము గర్విస్తున్నాము, అతిశయిస్తున్నాము. అయ్యా మరి దయచేసి మమ్మల్ని క్షమించండి. మాలో ఉంటున్న అటువంటి స్వభావాన్ని వేరుతో సహా పెరికివేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి స్వభావాల ద్వారా మాకు నష్టమే కానీ మాకు ఎటువంటి మేలు ఉండదని మరి మిరియాములు అనేకమైన మంచి గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక చిన్న లోపము, చిన్న తప్పును బట్టి కూడా తన పైన శిక్ష వచ్చేలాగా తను జీవించగలిగింది. మరి అటు రీతిగా మేము ఉండకుండానట్లు ప్రభా, మంచి స్వభావాలు కలిగి జీవించినట్లు ప్రభా అయ్యా మరి తను కూడా ఏ రీతిగా నిన్ను స్తుతించిందో మేము కూడా స్తుతించాలి. నీ చేత నడిపించబడాలి, పంపబడాలి ప్రభా, నీ కొరకు నిలబడాలి ప్రభా. బలహీనతల్లో కూడా నీ బలం పొందుకొని ముందుకు నడిపించబడాలి. అటు రీతిగా సహాయం చేయండి. మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకున్న కృపను మీరు మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, దిద్దుబాటు మాకు అసహ్యం కాదు ప్రభా. మేము తండ్రి దాన్ని ఇష్టంగా ప్రేమించడానికి కృప చూపించమని మాట్లాడిన విషయాలను బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అక్కను బ్లెస్ చేయండి అని అయ్యా పిల్లలతో మీరు ఉండండి. కుటుంబం, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, పరిచర్య అన్నింటిలో మీరు తోడై ఉండండి అయ్యా. వారికి ఉంటున్న ప్రతి అవసరతలో అక్కర్ని కొదువులు మీరు తీర్చండి నీ కృప ద్వారా అయ్యా. సంఘాన్ని ఇంకా అభివృద్ధిని దయచేయండి. సంఘంలోని చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ రీతిగా మేమందరం కలిసి గ్యాదర్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. మేమందరం ఒక స్త్రీలుగా మా జీవితాలు, మా కుటుంబాలు చక్కదిద్దుకుంటూ మా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరి నడతల్ని పరిశీలిస్తూ మా నడతలను కూడా సర్దుకుంటూ అయ్యా చక్కదిద్దుకునే జ్ఞానం ఇవ్వండి. చురుకైన స్త్రీ వలె మేము అనేక సార్లు పడిపోతూ ఉంటామయ్యా, ఏవేవో పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభా మేము నిలబడి చురుగ్గా ఉండే కృపని మీరు మాకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కృష్ణన్న అన్న ప్రేయర్ చేస్తే విజయరావు అంకుల్ ఉన్నారన్న ఆశీర్వాదానికి. సరే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు దేవా, నీకు వందనాలు
అయ్యా ప్రభా, ఈ యొక్క సిస్టర్స్ మీటింగ్ మీరు ఆశీర్వదించి అయ్యా ఎన్నో గూఢమైన సంగతులను అయ్యా సంఘానికి వినిపించిన దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయమార అర్పిస్తున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు అయ్యా తండ్రి మాకు వివరింపజేసి మిరియాం విషయంలో ఎన్నో తండ్రి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మాకు వినిపించినారు. మరి ముఖ్యంగా లోటుపాట్లను కూడా వినిపించి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తన తమ్ముడు విషయంలో, మోషే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉందో జీవంగల తండ్రి మీరు చూపించినారు, మీకు వందనాలు. అవును ప్రభువా, బిడ్డకిచ్చిన అయా ప్రభువా ఆ గొప్ప మనసుని బట్టి వందనాలు. మీ ఏర్పాటే దేవా మీకు వందనాలు. కనిపెట్టే విషయంలో స్త్రీని బలపరిచినారు, మీకు వందనాలు. అవును తండ్రి ప్రభువా, దేవుడు నియమించుకున్నాడని అయా ప్రభువా అయా బయలుపరుచుకున్న దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా తన ప్రజలను నడిపించే అయా రీతిగా బిడ్డను ప్రవక్తిగా మీరు నడిపించినారు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా తండ్రి మరి హెబ్రీ స్త్రీలు చురుకుగా ఉంటారండి ప్రభువా, తన విషయంలో ఎంతో గొప్ప భాగ్యం వినిపించిన దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మీ ఏర్పాట్లు ఉన్న నీ యొక్క దాసుని అయా నీ ఇంట్లో అయా తండ్రి నమ్మకమైన వాడుగా అవును తండ్రి బిడ్డను అభిషేకించి ఆశీర్వదించినారు. అవును తండ్రి, మన మిరియాం తప్పు వల్ల తన శిక్షణ ఉంది. తన యొక్క నీ దాసుని అయ్యా ఒక మాట అనడం ద్వారా అయ్యా శాపం కొని తెచ్చుకుంది. ఆయనను నమ్మదగిన దేవుడు నీ దాసుని ప్రార్థన ఆలకించి బిడ్డను ముట్టి బాగు చేస్తున్నారు. అయ్యా ప్రభువా స్తోత్రాలు. మిరియాం విషయంలో మాకు ఎన్నో గుణపాఠాలు నేర్పిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును జీవంగల తండ్రి, మేము కూడా ప్రభువా నీ బిడ్డలంగా సాత్వికం కలిగి దీన మనసు కలిగి ఉండే కృపనివ్వండి తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా అయ్యా మీ ఇంట్లో నమ్మకమైన వారిగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. లోబడే మనసు, లోబడే హృదయం మాకు దయచేయండి. నీ మాట ఎంతో శక్తి కలిగినది, బలం కలిగినది, మరి ముఖ్యంగా ప్రేమ కలిగినది. అయ్యా మీరు ప్రేమతోనే మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి అయ్యా తండ్రి, అవన్నింటిని మీరు భరిస్తున్నారు. మమ్మల్ని క్షమించండి దేవా. మీరు రెక్కల కిందకి వచ్చిన మీ అమూల్యమైన రక్తంతో మరొకసారి మమ్మల్ని కడిగి మాలో ఉన్న ప్రతి గర్వాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని కొట్టివేసి సాత్వికం, దీన మనసును కలిగి మేము ఉండటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మీ దాసురాల్ని నీ శిలువ చాటున మరుపరుచుకొని నీ సంఘాన్ని బలపరిచిన దేవుడు స్తోత్రాలు. ప్రభువా జీవంగల తండ్రి, నీ దాసురాల్ని ఇంకొన అభిషేకించి ఇంకొన వాడుకోండి అయ్యా. ఎంత దివ్యమైన వాక్యం, జీవంగల వాక్యం అయ్యా. కొద్ది మందిమే కాదు దేవా అయ్యా తండ్రి, ఎక్కువ మంది వినుటకు ప్రభువా ప్రజ్వలింపజేయండి వాక్యాన్ని. అక్కనుంకను వాడుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ప్రభువా మాచరెడ్డి ప్రాంతంలో ఉన్న హెబ్రోన్ మందిరాన్ని మీద అసలు చెప్పుకుంటున్నాను. అన్నని బట్టి, అక్కని బట్టి, పిల్లల్ని బట్టి అయ్యా మీరు మహిమనందండి. మరి ముఖ్యంగా వారి యొక్క పరిచర్యను ప్రజ్వలింపజేయండి. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రభువా నీ పాద సన్నిధికి